సో, ఇక్కడేందంటే చాలామంది చిన్న చిన్న యాప్‌లోసి కూడా తీసుకుంటున్నారు. అంటే 10,000, 5,000, హ్మ్. 2,000, 1,000 అని. అదే అది మోర్ ఎంతవరకు మోర్ ట్రా కరెక్ట్ అంటారు? లేదు అది చాలా తప్పు అది. ఓకే. ఎందుకంటే మోర్ ట్రాన్సాక్షన్స్ మీకు కనిపిస్తున్నాయనుకో అవును. అప్పుడేమనుకుంటాడు కస్టమర్ డిపెండింగ్ ఓన్లీ యాప్ లోన్స్, ఓన్లీ అవును. క్రెడిట్ కార్డ్స్, ఓకే. ఓన్లీ సమ్ అంటే కస్టమర్ ఈ ఆహ్, స్టెమినా ఇంతవరకే ఉంది. ఇంతకు మించి ఇంతవరకు దాటితే ఆయన దాటితే కట్టే స్థితిలో లేడు అని లేడు. మీకు అసలివ్వరు. అర్థమైపోయింది. ఓకే. ఎందుకంటే కస్టమర్‌ని అప్పుడే బ్యాంకింగ్ బట్టి చెప్పొచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్‌గా ఉన్నాడా? లేడా? ఓకే. ఓకే. ఇప్పుడు ఒక బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసాను సార్. సాలరీ ఓకే. పడుతుంది. దాని తర్వాత ఇర్రెస్పెన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయనుకోండి. రమ్మే సర్కిల్ అని గాని, లేదంటే మనకి మామూలుగా యాప్ లోన్స్ గాని, అట్లా ఎందుకు ఒక 10 యాప్ లోన్స్ తీసుకునే బదులు ఒక పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవచ్చు కదా తీసుకుంటే కస్టమర్‌కి. అయిపోతది కదండీ. చిన్న చిన్న ఏందంటే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆ! బ్యాంకింగ్‌లో అవునండి. ఉండొద్దు. ఇక్కడేందంటే సిబిల్‌లో కూడా పేజెస్ అనేది ఎక్కువైతా ఉంటది తప్ప వాళ్ళకి యూజ్ ఏమి ఆ! ఉండదు. అదే. ఏందంటే సమ్ యాప్స్ ఏందంటే కొన్ని యాప్స్ ఏందంటే జెన్యూన్ యాప్స్ ఉండవు. మనం ఒకసారి ఏదన్నా యాపు మనం లోన్ యాప్ ఏదైనా చేసుకున్నాం అనుకో చిన్న చిన్న యాప్స్. ఓకే. మనకన్ని పర్మిషన్స్ అడుగుతాయి. మన కాంటాక్ట్స్ ఎళ్తాయి. మనది ఎక్కడ బయోడేటా మొత్తం నోటిఫికేషన్స్ ఎళ్తది. వెళ్ళిపోతాయండి. ఎళ్ళిపోతది. ఇన్ కేస్ ఒక్క ఈఎంఐ ఏదైనా మిస్ అయినా గానీ మన ఫ్యామిలీ వాళ్ళకైనా, మనకైనా ఇట్లా మల్టిపుల్ కాల్స్ ఎళ్తుంటాయి. మీ అబ్బాయి పలాని మన కస్టమర్ తీసుకునేది ఆడెంతుండదు. రూ. 1000, 2000 ఉంటది. అవునండి. ఎగ్జాక్ట్‌లీ. కస్టమర్‌కి ఒక్కోసారి అవేర్‌నెస్ ఉండదు. నేను దీంట్లో తీసుకున్నాను. అన్ని లోన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక లోన్ మిస్ అవుతది. ఒక 10 యాప్ లోన్స్ తీసుకున్నప్పుడు ఏదో ఒక లోన్ మిస్ అయితది. నాకుందా లేదా అని జెప్పేసి. అలాంటిది ఏందంటే కస్టమర్ మిస్ అయినప్పుడు ఏమైతది? కాల్స్ ఎళ్తాయి. కస్టమర్ ఏదో వర్క్‌లో ఉండి లిఫ్ట్ జేయలేదు. మల్టిపుల్‌గా ఇంట్లో వాళ్ళకెళ్తాయి. రిలేషన్‌కెళ్తది. మీ వోరు లోన్ తీసుకున్నారు మీ అబ్బాయి. ఇదంతా ఎందుకు? నేననేది ఏందంటే కొంచెం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే సాలరీ వచ్చినప్పుడు అనవసరమైన ఖర్చులు గాకుండా ఏదైతే ఉందో దానికి పెట్టుకుంటే లిమిట్ బెస్ట్ అని. ప్రకారం చేసుకొని లిమిట్ వాళ్ళ ప్రకారం పెట్టుకుంటే పేమెంట్‌లు